అమ్మా వసుదా, ఇతని పేరు నారాయణ. ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటాడు. వీడు నీ పక్కన ఎందుకున్నాడు? అతనే మా అన్నయ్య. శంకర్ సూర్య నా కొడుకురా. ఓసే రింగుల రాణి, ఎంత మోసం చేసావే. వీడెందుకు ఇక్కడున్నాడు? మామయ్య గారు తీసుకొచ్చారు సాంబా. పెద్దయ్య తీసుకొచ్చిండా? అవును సాంబా, మన ఇంట్లోనే పనోడుగా ఉంటాడని చెప్పారు. ఏందొదిన ఇది? వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండ్రు. అదే నాకు అర్థం కావడం లేదు సాంబా, చాలా భయంగా ఉంది. నువ్వేం ఫికర్ చేయకుదినా, వీడికంత సీన్ లేదు, నేను చూసుకుంటాను. రై ఏందిరా, అక్కడి నుంచి తప్పించుకుపోయావనుకుంటే ఏకంగా ఇంట్లోకే వచ్చి తిష్ట వేసినావు. మళ్ళీ ఏం చేద్దామని? నేనేం చేస్తానండి, అల్పజీవిని. మీ సంగతి తెలిసిన తర్వాత ఎవడైనా ఏమైనా చేయగలడండి. ఏ పని పాట లేకుండా అక్కడ పడి ఉండటం కంటే మీకు సేవ చేసుకుంటే కొంచెమైనా పుణ్యం వస్తుందని ఈ ఇంట్లో పనుడిగా చేరానండి. చూడు, మా పెద్దయ్య తీసుకొచ్చాడని ఒకే ఒక్క కారణంగా నిన్ను వదిలేస్తున్నా. దీన్ని అలుసుగా తీసుకుని ఏదైనా చేయాలని చూసావో నీ అస్థి పంజరాన్ని ఈ ఇంటి ముందు దిష్టి బొమ్మలా వేలాడదీస్తా. ఇంకో విషయం, నేను నిన్ను ఈ ఊరికి తీసుకొచ్చానన్న విషయం ముఖ్యంగా మా అన్నకు తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో నేను ఈ లోకంలో లేకుండా పైకి వెళ్ళిపోతానండి. సాంబా, సాంబా, నిజంగానే ఇతని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు కదా? ఏముండదు దినా. పైగా వీడితోనే నాకు కూడా పని ఉంది. వీడిక్కడుంటేనే నా పని కూడా సులువు అవుతుంది. నమస్తే శంకరన్న. వస్తా, ఎవరెత్తను? మామయ్య గారు తీసుకొచ్చారండి. అదే అన్న, రామయ్యకి చేత కావట్లేదు కదా, సాయంగా ఉంటాడని తీసుకొచ్చారు. నారాయణ ఇక్కడికి వచ్చాడేంటి? జల్జన్ రావద్దన్నానని ఇతన్ని పంపించుంటుందా, లేక యశోదరు పంపించుంటుందా? నా మీద అందరికీ అనుమానం వచ్చినట్టుంది. ఒకరి తర్వాత ఒకరు ఈ ఊళ్ళోకి వస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? వామ్మో, ఇదేంటి నా పరిస్థితి ఇలా తయారైంది? ఇక్కడేమో సాంబాగాడు, బయటికెళ్తే యశోదరా జలజ. ఇంట్లో ఉంటే ఈడు చంపేస్తాడు, బయటికెళ్తే ఆళ్ళు చంపేస్తారు. ఒరే నారిగా, అనవసరంగా పెళ్లి కక్కుర్తిపడి ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నావు. నీ దినానికి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. ఇప్పుడేంటి పరిస్థితి? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. జై వీరాంజనేయ. జలజ నా గురించి ఎంక్వైరీ చేస్తూ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసిందంటే తనకి నా మీద డౌట్ వచ్చినట్టుంది. అందుకే ఆ నారాయణ గారిని తీసుకొచ్చి ఏకంగా ఈ ఇంట్లోనే పనివాడిలా ఉండేలా చేసింది. వాడిక్కడే ఉంటే ఏదో ఒకరోజు నేను శంకర్ సూర్య కాదన్న విషయం బయటపడిపోతుంది. అప్పుడు అంతా గందరగోళం అవుతుంది. ఇప్పుడేం చేయాలి? ముఖ్యంగా నేను శంకర్ని కాదన్న విషయం రాయుడు గారికి వసుదకి తెలిస్తే చాలా ప్రమాదం. ఎలాగైనా సరే వాళ్ళని ఊర్లో నుండి పంపించేయాలి. లేదంటే ఇన్ని రోజులు నేను చేసిందంతా వృధా అయిపోతుంది. ఈ ఇంట్లో పరిస్థితులు చక్కబడే వరకు
నేను కార్తీక్ నాన్న విషయం బయటపడకూడదు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఈ ఊర్లో ఉండకూడదు. ఎలా ఎలా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి? ఏం చేయాలి? సాంబా, ఏందన్నా? ఒక చిన్న పని చేయాలి. ఏందో చెప్పన్నా. మంజరింటికి ఓ కొత్త మనిషి వచ్చింది కదా. అవునన్నా, మొన్న ఈడికి కూడా వచ్చింది కదా. ఆ అమ్మాయిని వెంటనే ఊరి నుంచి పంపించేయాలి. ఏందన్నా, ఆమె ఏమైనా సమస్య తీసుకొచ్చిందా లేక ఏమైనా గొడవ చేసిందా? చెప్పన్నా, ఆమె సంగతి చెప్తా. అదేం లేదు సాంబా, కానీ ఆ అమ్మాయి ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. అంతే కదా, ఇప్పుడే ఆడిగిపోయి ఆమెను ఈ ఊరు నుంచి పంపించేస్తా. ఆగు సాంబా, చెప్పేది పూర్తిగా విను. ఆవేశపడకుండా మంజరి దగ్గరికి వెళ్ళి మర్యాదగా చెప్పు. తన్ని పంపించేయమని నేను చెప్పినట్టుగా కూడా వాళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? అర్థమైందన్నా. ఇంకో విషయం సాంబా, చిన్న పని మీద రేపు పక్క ఊరికి వెళ్తున్నాను. పక్కూరికి వెళ్తున్నావా? నన్ను రమ్మంటావన్నా? అవసరం లేదు సాంబా, కానీ నేను తిరిగి వచ్చేలోపు ఆ అమ్మాయి మాత్రం ఊర్లో ఉండకూడదు. నాకు చెప్పినావు కదన్నా, ఇంకా నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. నువ్వు ఊరికి పోయి వచ్చేసరికి ఆమె ఈ ఊర్లో కనిపించదు. యశోదరి ఊళ్ళో ఉందంటే నాకేదో అనుమానంగా ఉంది అంకుల్. అసలు ఆ యశోధర ఈ ఊరికి ఎందుకు వచ్చిందమ్మా? ఇంకెందుకు వస్తుంది అంకుల్? కార్తీక్ గురించి అయి ఉంటుంది. ఒకవేళ కార్తీక్ శంకర్ సూరి ఒకరే అయ్యుంటే ఆ యశోధర మళ్ళీ కార్తీక్ ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందమ్మా. నిజమే అంకుల్, అది అలాంటిదేమీ చేయకుండా ఉండాలంటే మనం కార్తీక్ వెన్నంటే ఉన్నామని దానికి తెలియాలి. ఆ భయం దానిలో ఉండాలి. కానీ ఎలా మేనక? చెప్తాను అంకుల్. ఇదేంటి నాకు ఫోన్ చేస్తోంది? ఏంటి మేనక, నా వైపు గాలి మళ్ళింది? ఎలా ఉన్నావు అని పలకరించడానికి ఫోన్ చేసావా? ఎక్కడున్నావో తెలుసుకుందామని చేశాను. నేనెక్కడుంటే నీకేంటే? ఎందుకు ఫోన్ చేసావో విషయం చెప్పు. నువ్వెక్కడున్నా నాకు ఒరిగేదేమీ లేదు కాని కార్తీక్కి దూరంగా ఉండు. అదే నీకు మంచిది. ఏంటే ప్రశాంతంగా ఉన్నదానికి ఫోన్ చేసి మరీ రెచ్చగొడుతున్నావు? నేను కార్తీక్ వెంట ఎందుకు పడతానే? నటించకు యశోదరా. కార్తీక్ గురించి కాకపోతే నువ్వు రుద్రవరం ఎందుకొచ్చావు? నాకు తెలిసే నీ వల్ల ఎప్పటికైనా కార్తీక్ ప్రమాదమని. అందుకే నిన్ను వెతుక్కుంటూ నేను రుద్రవరం వచ్చాను. ఎవరికి చెప్తున్నావే నీ కట్టుకథలు? నువ్వు రుద్రవరం ఎందుకొచ్చావో నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే మీ అందరికన్నా ముందే కార్తీక్ లాంటివాడు ఇంకొకడున్నాడని తెలిసింది నాకేనే. ఈ ముసుగులో గుద్దులాటెందుకు గాని, నువ్వు నేను వచ్చింది ఒకే పని మీద. ఇక్కడున్నవాడు శంకర్ సూర్యనా లేక కార్తీక అన్న అనుమానం తీర్చుకోవడానికేనే. అనుమానం తీర్చుకోవడానికొచ్చావో కార్తీక్ మీద పగ తీర్చుకోవడానికొచ్చావో నాకు తెలిసే. గోతికోడ నక్కవే నువ్వు. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటావు. కాని నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మీ తల్లి కూతుళ్ల నీడ కూడా కార్తీక్ మీద పడనివ్వను. ఏంటే తిక్క తిక్కగా ఉందా? నోటికొచ్చిందల్లా వాగుతూ ఉన్నావు. నీ సోదంతా వింటూ కూర్చోడానికి నాకు వేరే పని లేదనుకున్నావా? ఒకవేళ ఇక్కడున్నది కార్తీక్ అయితే అతన్ని ఇక్కడి నుంచి సేఫ్గా ఎలా బయటికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తానే గాని చంపాలని ఎందుకు అనుకుంటాను? కూతురు పక్కనుంది కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావని నాకు తెలిసే. చూడు యశోదరా, నీ వల్ల కార్తీక్కి ఎలాంటి ఆపద కలిగినా నువ్వు నీ కూతురు ప్రాణాలతో పొలిమేర దాటలేరు.
ఏంటమ్మా దాని గోల? అసలు అది ఎందుకు ఫోన్ చేసింది? వదిలే జలజ, అదేదో తిక్క తిక్కగా వాగుతోంది. దాని గురించి నువ్వేం పట్టించుకోకు. వదిలే. రే విరాట్, ఏమైందిరా? ఏమైందంటే ఏం చెప్పమంటావురా? నాకేం అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అక్కడున్న ఫొటోస్ చూస్తుంటే, ఆ మాలినీదేవి మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదెలా పాసిబుల్ అజయ్? మనిషిని పోలిన మనుషులుంటారని కథల్లో వినటం, సినిమాల్లో చూడటం తప్ప రియల్ లైఫ్లో నేనెప్పుడూ చూడలేదు. ట్విన్స్లో కూడా ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది, కానీ వీళ్లలో ఏమాత్రం తేడా లేదు. నాకెందుకో వీళ్ళిద్దరూ ఒక్కరు కాదు, ఇద్దరనిపిస్తోంది. రే విరాట్, మనం యుఎస్లో ఉన్నప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు. మీ అన్నయ్య నీ కళ్ళ ముందే కాలి బూడిదయ్యాడని. మరి ఇప్పుడెలా తిరిగి వచ్చాడ్రా? మా అన్నయ్య బ్రతికొచ్చాడని తెలిసినప్పుడు నేను కూడా నీలాగే ఫీల్ అయ్యానురా. కానీ ఎప్పుడైతే మళ్ళీ మా అన్నయ్యని చూశానో అప్పుడే పూర్తిగా నమ్మకం కలిగింది. అప్పుడున్న శంకర్ సూర్యకి, ఇప్పుడున్న శంకర్ సూర్యకి ఏమాత్రం తేడా లేదు. సరేరా, కొన్ని రోజులు నువ్వు అన్నదే నమ్ముదాం. కానీ ఏ రకంగా చూసినా వాళ్ళిద్దరూ మనకు శత్రువులే. మీ అన్నయ్య ఉంటే నీకు ఫ్యూచర్ ఉండదు, ఆ కార్తిక్ గాడు ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు. సో వాళ్ళిద్దరు ఈ లోకంలో ఉండకూడదు. ఏమంటావుతా? అవన్నీ తర్వాత చూద్దాం గాని, పాపం విరాట్ కొంచెం మనస్తాపంగా ఉండాడు. కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పు. విరాట్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరా, తర్వాత మాట్లాడదాం. ఆ. అజయ్, ఏంద్రయ్యుడు ఇద్దరు వేరువేరంటాడు, నిజమేనంటావా? చెప్పలేమత్తా, అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. అయినా నిజాలతో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది మన శత్రు పతనం. అవునరా అజయ్, విరాట్ మన సాయం కోరొచ్చినాడు. ఆడి శత్రువు మనకు కూడా శత్రువే. ఆడు శంకర్ సూర్య కాని కార్తీక్ కాని ఆడిని మనం చంపడం ఖాయం. ఏడా అనేది నువ్వు నిర్ణయించు, ఎట్టా అనేది నేను నిర్ణయిస్తాను. మంజరి, 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 మంజరి. సాంబా, చాలా రోజుల తర్వాత వచ్చావు. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఏయ్ ఆగు,
ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అయినా నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. వీళ్ళు నీకేమవుతారో నాకు తెలియదు కానీ రేపటి నుంచి వీళ్ళు ఈ ఇంట్లో కానీ ఈ ఊర్లో కానీ కనిపించకూడదు. వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు సాంబా? వీళ్ళేం చేశారు? నా బంధువులు నా ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడుంటారు? నీ బంధువులైతే నువ్వే వాళ్ళ ఊరికెళ్ళి 4 రోజులుండిరా. లేకపోతే నువ్వు వీళ్ళూర్లోనే ఉండిపో. అంతేగాని వీళ్ళు మాత్రం ఈ రుద్రవరంలో ఉండటానికి నేను ఒప్పుకోను. ఇది చెప్పడానికే నేను వచ్చాను. రేపు తెల్లారేసరికి వీళ్ళు ఈ ఊర్లో ఉండకూడదు. ఏంది సాంబా ఇది? కారణం చెప్పకుండా వీళ్ళని ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నావు? ఇలా చెప్పమని శంకర్ చెప్పాడా? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అడిగే హక్కు నీకు లేదు. నీకు 24 గంటలు టైం. తర్వాత వీళ్ళు కనిపించకూడదు. తేడా వచ్చిందో నా గురించి నీకు తెలుసు. జాగ్రత్త. ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో నుంచి బయటపడాలి. ఆ యశోదరను నమ్ముకుని కూర్చుంటే నన్ను నట్టేట ముంచెట్టుంది. లాభం లేదు. మన బుర్రకు మనమే పొదును పెట్టుకోవాలి. పాపం పేరుకు శంకర సూర్య భార్య గాని ఇంట్లో పనోళ్ళు ఇంతమంది ఉన్నా తన పని తనకు తప్పట్లేదు. అయినా ఈవిడ చేసే బదులు ఎవరినో ఒకరిని పిలిపించి చేపించుకోవచ్చు కదా. నారాయణ, ఇళ్ళంతా బూజు పట్టింది, కాస్త దులుపు. నేను బూజు దులపటమా? బూజు దులుపమంటే అలా నవ్వుతావేంటి? మరి లేకపోతే ఏం చేయమంటావు వస్తమ్మా? నేనేంటి, నా రేంజ్ ఏంటి, మీరు చెప్తున్న పనేంటి? పనివాళ్లకే పనివాళ్లా ఉంటానని నువ్వేగా చెప్పావు. అచ్చు తప్పండి, మీకు సరిగా అర్థం కాలేదు. పనోళ్ళకి సాయంగా ఉంటానన్నాను గాని పనోళ్ళు చేసే పని నేను చేస్తానని ఎక్కడ కమిట్ అవ్వలేదే. అయినా ఇట్లాంటి పనులు చేయడం నా వల్ల కాదండి. రేయ్, ఏమిట్రా నీ గోల? ఈ టైంలో వచ్చాడేంటి? ఏంటండి? చూడండి మావయ్య, మీరేం చెప్పారు? నారాయణకి ఏ పని చెప్పినా చేస్తాడన్నారుగా, కానీ బూజు దులుపమంటే దులుపనంటున్నాడు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అంటే యాక్చువల్ గా నాకు కొంచెం బూజు దులపటం పడదండి. ఉబ్బసం అన్నమాట. అయినా ఏంటి వస్తుందమ్మా, ఈ మాత్రం దానికే పెద్దయ్యకి చెప్పాలా? అయినా నేను బూజు దులపనని అన్నానా ఏంటి? ఇటిచ్చేయండి, ఒక్క దులుపుడు దులిపేస్తా. రేయ్, గదులన్నీ జాగ్రత్తగా శుభ్రం చేయి. అట్టాగేనండి. ఒరే ముసలోడా, నువ్వు కట్టించింది గదులా గోదాములైతే నువ్వు దులిపేటప్పటికి నారాయణ, చెప్పండి. పూజ దులిపడం అవగానే ఈ పాత్రలన్నీ శుభ్రం చేయి. ఏమండి లక్ష్మి గారు, మీకు కూడా నేను అంత సులకనగా కనిపిస్తున్నానా? బూజు దులపడం అంటే ఓకే, అంట్లు కడగడం ఏంటండి? ఆడ మగ తేడా తెలియకుండా ఏ పని పడితే ఆ పని చెప్పేడువేనా? అసలు ఇట్లాంటి పని చేయడం మా ఇంటా ఉంటాలేదు తెలుసా? ఏంటి నారాయణ అలా మాట్లాడుతున్నావు? ఇంటి పనులన్నీ నువ్వే చేస్తానన్నావని పెద్దయ్య నాతో చెప్పారే. అన్నానా? అలా అన్నానా? ఆయనే ఉంటాను, నోడుదోలు కదా. అక్కడ పెట్టమ్మా, ఇది అవ్వగానే ఆ పని నీట్గా చేస్తానే. ఓహో, అక్కడంటే ఇక్కడ. అలాగే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ పనైనా చేయాలరా అని అరిగా.
పిల్లల బతుకులో ఇవి ఇంకొంచెం మార్చిపోయారా? ఏం చేస్తాం, కర్మ ఏనాడో చేసిన కర్మ. రింకులు రాణి, నిన్ను అసలు ఏం చేసినా పాపం లేదు. ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు తాగలేదా? నా కోసమే అట్టి పెట్టినట్టున్నారు. ఎంత నల్లగా ఉన్నావో. ఇటు కష్టంలే. అన్నా, నువ్వు చెప్పిన పని అయిపోయిందన్నా. మంజరి ఇంటికి పోయి చెప్పొచ్చినా. గట్టిగా ఏం మాట్లాడలేదు కదా? లేదన్నా, కానీ మంజరికి మన సంగతి తెలుసు కదా, అందుకనే చెప్పంగానే ఒప్పుకుంది. నువ్వేం ఫికర్ చేయకన్నా. రేపటి నుంచి వాళ్ళిద్దరూ ఈ ఊర్లో కనిపించరు. ఇద్దరు ఉన్నారా? జలజ కాకుండా ఇంకెవరున్న ఉంటారు? ఏమండి, ఏంటి వస్దా? రేపు మీరు ఊరెళ్తున్నారట కదా? అవును వస్దా, కాస్త పనుంది. నేను మీతో వస్తానండి. ఎందుకు వస్దా? నేను త్వరగానే వచ్చేస్తాను. అదంతా నాకు తెలీదండి. మిమ్మల్ని మాత్రం ఒంటరిగా వెళ్ళనివ్వను. మీరెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. పోనీ తీసుకుపోన్నా. నన్నెట్లాగూ వద్దన్నో, కనీసం వదన్నైనా రాని. లేదు సాంబా, నేను వెళ్ళేది పంచాయతీ పని మీద. అక్కడికి వసదం తీసుకెళ్తే ఏం బాగుంటుంది? నిజమే అన్నా. నువ్వేం కంగారు పడకు వస్దా. నేను వెళ్ళేది పక్కూరికే కదా. పంచాయతీ చెప్పడం పూర్తవగానే వచ్చేస్తాను. అదీ కాకుండా విరాట్ విషయంలో నాన్న లక్ష్మి చాలా బాధపడుతున్నారు. మనిద్దరం ఇంట్లో లేకుండా పోతే వాళ్ళని ఎవరు ఓదారుస్తారు చెప్పు? సరేనండి, కానీ తొందరగా వచ్చేయాలి. అలాగే వస్దా. అతనికి మీ మీద ఏదో అనుమానం వచ్చినట్టుంది. అనుమానం అతనికి కాదు మంజరి, ఇప్పుడు నాకొస్తుంది. అతను మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు అంటే అతనే కార్తీకేమో అని అనిపిస్తోంది.